ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు తెస్తోంది. సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే భరోసా నిధులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. పథకం అమలు, అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు తెస్తోంది. సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే భరోసా నిధులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. పథకం అమలు, అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు జనవరి చివరి వారంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీ నుంచి నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు తెస్తోంది. సాగుకు వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే భరోసా నిధులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. పథకం అమలు, అర్హతపైన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.